వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 61వ వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కార్పొరేటర్ కొణతాల సుధా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కొత్త నక్కవానిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆడారి ఆనంద్ కుమార్ వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా పార్టీ ఎప్పుడూ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు జేవీఎస్ఎస్ఎన్ రాజు, జేసీఎస్ క్లస్టర్ 1 కన్వీనర్ భోగపల్లి నాగభూషణం, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కొల్లి నూకరెడ్డి, దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారో